ఓ పక్క అంటే చంద్రబాబు నాయుడు గారు 4,000 రూపాయలు పెన్షన్ చేశారు. ఏప్రిల్ నుంచి కూడా ఆ 1,000 రూపాయలు పెన్షన్ ఇప్పుడు దాదాపు వచ్చే నెల రేపు వచ్చే నెల అంటే రేపు ఒక 2-3 రోజుల్లో దాదాపు 7,000 రూపాయలు ఇవ్వబోతున్నారు. దీన్ని విధంగా చూస్తారండి. చాలా గొప్ప విషయం అండి. మేమందరం కూడా మా ఇంట్లో మాకు ఒక పెద్ద అన్నయ్య ఉంటే ఎలా ఫీల్ అవుతామో, మా పెద్ద అన్నయ్య ఉంటే ఎలా ఫీల్ అవుతామో, ఒక పెదనాన్న ఉంటే ఎలా ఫీల్ అవుతామో, ఇంటికి బాధ్యత ఉన్న కొడుకుంటే ఎలా ఫీల్ అవుతారో అట్లాగే బాబు గారు ఫస్ట్ జూలై 1కే 7,000 రూపాయలు పెన్షన్ ఇవ్వడం చాలా హర్షించదగ్గ విషయం అండి. ఇది ఏ నాయకుడు కూడా చేయలేడు. ఆంధ్రప్రదేశ్ లో గత ప్రభుత్వంతో పోల్చుకుంటే ఇప్పుడు చేశారు అంటే ఆయన మాత్రమే చేయగలరు కాబట్టి 1 తారీఖున ఇస్తున్నారు. గత 2.5 సంవత్సరాల క్రితం ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారు. 2022 నుంచి మొన్న 24 వరకు ఎలక్షన్స్ ముందు వరకు కూడా ప్రజలు భయంకరమైన ఇబ్బందులు పడ్డారండి. పాపం హాస్పిటల్కి వెళ్ళడానికి కూడా డబ్బులు లేని పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు. అట్లాంటి పరిస్థితి నుంచి తీసుకురావడం కోసం ఫస్ట్ అంటే ఏప్రిల్, మే, జూన్ 3 కలిపి 7,000 ఇవ్వడం అనేది చాలా హర్షించదగ్గ విషయం. గత ప్రభుత్వంతో పోల్చుకుంటే కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో బాబు గారు సీఎం అయిన తర్వాత 2.5 సంవత్సరాలు కూడా అవసరం లేదు, సంవత్సరాల్లో రాష్ట్రాన్ని మొదటి స్థానంలో నిలబెడతారు. పక్క ఉంటే మేము చూసినట్టు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి రాష్ట్రాన్ని అప్పులు బాగు చేసేలేడు. దాదాపు విజనరీ లేకోకుండా ఓన్లీ బట్టలు నొక్కే కార్యక్రమం లేకుండా ఎటువంటి రూపాయి లేకుండా చేశారు. కానీ వచ్చేపాటికి దాదాపు చాలా అప్పులు వాటికి వడ్డీలు కలిసిన పరిస్థితి చంద్రబాబు నాయుడు మీద ఉంది. వీటన్నింటికి గెలిచి తను ఈ సూపర్ 6 పథకాలని ఈ పథకాలను అమలు చేయగలరు మీరు అనుకుంటున్నారా? తప్పకుండా అండి. గత ప్రభుత్వంలో అంటే మన మాజీ సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారితో పోల్చుకుంటే బాబు గారు 101 రెట్లు ఇంకా అంతకంటే 201% నయ్యమండి. సంక్షేమం ఎక్కడ ఉంటుందో అభివృద్ధి అక్కడే ఉంటుంది. సంపద సృష్టించగల నాయకుడు, సంక్షేమాన్ని చూపించగల నాయకుడు, అభివృద్ధి చూపించగల నాయకుడు కాబట్టి ప్రజలు ఓట్లతో బుద్ధి చెప్పారు. ఇక్కడ ఒక విషయం నేను ముఖ్యంగా తెలియజేయాలనుకుంటున్నాను ఏంటంటే అండి, మొన్న ఎలక్షన్స్ జరిగినప్పుడు ఓట్లు ప్రజలు వేసిన వ్యవస్థను చూసి ఓటేశారండి. మాకు ముఖ్యం ఏంటంటే ఈ ప్రభుత్వం పోవాలి, జగన్మోహన్ రెడ్డి అనే ఆయన వెళ్ళిపోవాలి, మమ్మల్ని ఆదుకునే నాయకుడు రావాలి. ఏ నాయకుడు అయితే ఆదుకుంటాడు, ఏ వ్యవస్థ అయితే మమ్మల్ని ఆదుకుంటుందో అనుకున్నారు కాబట్టి వ్యవస్థను చూసి ఓటేశారు కాబట్టి ప్రజలు భయంకరమైన రికార్డు సృష్టించారండి. ప్రజల ఓట్లతోనే ఇది సాధ్యమైంది అని నేను చెప్పడానికి గర్వపడుతున్నాను. ఇప్పుడు పక్క జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు నాయుడు తేడా ఏంటంటారు? నక్కకి నాగలోకానికి అంటారు కదా, ఇంకా ఏమన్నా ఉంటే కూడా అంతకంటే ఎక్కువేనండి. అది ఫైనల్. ఇప్పుడు ఈ నెల నుంచి అంటే ఏప్రిల్ నుంచి తను 1,000 ఇస్తా అని చెప్పేసి అన్నారు. అంటే ఏప్రిల్, మే, జూన్ 3 నెలలు రేపు వచ్చిన 4,000 కలిపి 7,000 ఇస్తామని ఇవ్వబోతున్నారు. గత ప్రభుత్వం 1,000 రూపాయలు దాదాపు 5 సంవత్సరాలు పెట్టింది జగన్మోహన్ రెడ్డి. కానీ ఇక్కడ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దాదాపు 4,000 రూపాయలు ఎంజాయ్ చేశారు. దీని మీద చూస్తారు. ఇది మాటల ప్రభుత్వం కాదు, చేతల ప్రభుత్వం. మాట తప్పం మడం చెప్పు అని చెప్పాను మాటల వరకే పరిమితమైనటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి, చేతల్లో చూపించేటటువంటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి వ్యత్యాసం చాలా ఉంది. గోరంతా కొండంత నంబర్ కాబట్టి ప్రజలందరూ కలిపి 1 సైడెడ్ గా తెలుగుదేశం పార్టీకి 164 సీట్లు ఎన్డీఏకి కేటాయించడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇచ్చిన మాటకి ఎటువంటి పరిస్థితులు లేదు, తలపే పరిస్థితి కాకుండా ఏప్రిల్, మే, జూన్ 3 నెలల్లో 3,000 రూపాయలు, ఈ రోజు పెంచిన 1,000 రూపాయలతో 4,000 రూపాయలు, 7,000 రూపాయలు ప్రతి ఇంటికి గడప గడపకి ఇవ్వడం జరుగుతుంది. అది తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఆ స్ట్రాటజీ అంటే అది. అడ్మినిస్ట్రేటర్ అనేది ఒక తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు వల్లే సాధ్యం. అడ్మినిస్ట్రేషన్ మన పోలవరం కూడా తెలిసినట్టు ఈ పోలవరం కూడా సరైన అవగాహన లేక పోలవరాన్ని దాదాపుగా ముంచేశారు. వాళ్ళు 1,000 కోట్ల రూపాయలు నష్టపోయారు. అదే చంద్రబాబు నాయుడు రికార్డు స్థాయిలో, గిన్నిస్ రికార్డు స్థాయిలో చాలా పనులు దాదాపు 72%, 73% దాకా పనులు స్టార్ట్ అయింది. ఇప్పుడు మొత్తం పోలవరం మొత్తం నాశనం అయిపోయింది. దీని విధంగా ఇప్పుడు నేను చేసేది కన్స్ట్రక్షన్ ఫీల్డ్ అండి. 72% ఒక వర్క్ పూర్తి అయ్యి మిగతా 28% 5 సంవత్సరాల కాలం ఇచ్చి ఫండింగ్ ఇచ్చి పూర్తి చేయమంటే దాన్ని బూజు పట్టినట్టుగా తయారు చేసి దాన్ని ఏమీ పట్టించుకోకుండా వదిలేస్తే ఏదైనా సరే శిథిల వ్యవస్థలోకి వెళ్ళిపోతుంది. అటువంటి శిథిల వ్యవస్థలోకి తీసుకెళ్లిపోయి ఆంధ్రప్రదేశ్ ప్రజలు అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్ గా ఉండాలని ఆలోచన జగన్మోహన్ రెడ్డికి ఏ రోజు లేదు. అడుక్కునే ఆంధ్రప్రదేశ్ గా ఉండాలని ఆయన ఆలోచన. అటువంటి ఆలోచన వల్లే పోలవరాన్ని అలా తొక్కుపెట్టి దాన్ని ఏమంటారంటే శిథిల వ్యవస్థకు తీసుకెళ్లిన పరిస్థితి. ఈ రోజున దాన్ని వ్యత్యాసం చాలా కాస్ట్ పెరుగుతుంది, దాని పరిమాణం కూడా టైం పెరుగుతుంది, కాల పరిమితి పెరుగుతుంది. అదే 28% ప్రజలు ఆ రోజే గమనించి ఆడు చెప్పిన మాటలు కానీ ఎన్నుకుండి ఒక్కసారి అన్నందుకు ప్రజలు కానీ టెంప్ట్ అవ్వకుండా ఉండింటే కనీసం ఈ పాటికి పోలవరం
ఎన్నో లక్షల ఎకరాలకి రైతులకి మన ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణగా ఈ రోజే వరసలు ఉండేది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీరు కన్స్ట్రక్షన్ ఫీల్ అన్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఏమన్నారంటే ఉచితంగా వేసుకోవాలా చాలా లాస్ అవుతున్నాం అని చెప్పేసి అన్నారు. కానీ పేదవాడికి దొరికే 1500 రూపాయలు దొరికే ఇసుక దాదాపు ఇప్పుడు కొన్ని వేల రూపాయలు చేరింది. ఇక మొత్తం దోషం కూడా అయిపోయింది దాదాపుగా. సరైన పనులు లేకుండా దీని మీద చూస్తారు. ఆ రోజున విజయవాడలో 2019 వరకు ఒక ట్రాక్టర్ ఇసుక రావాలంటే 1400 రూపాయలకి వచ్చింది. అదే ట్రాక్టర్ ఇసుక జగన్మోహన్ రెడ్డి దోపిడీ చేసేసారు తెలుగుదేశం పార్టీ వాళ్ళని చెప్పని 6500 రూపాయలకు అమ్మిన సందర్భాలు ఉన్నాయి. మరి దోపిడీ ఎవరు చేశారనేది పేద ప్రజలందరూ ఇల్లు కట్టుకునే సామాన్యులు కూడా తెలుసుకున్నారు, తగినంత బుద్ధి చెప్పారు. అందుకనే నిన్న కాకుండా ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు ఎమ్మెల్యేలందరితో కలిపి. ఈ షాక్ లో నేను హిమాలయాలకు వెళ్ళిపోదాం అన్నంత కోరిక కలిగింది, నాకు 40% ఓట్లు వచ్చినాయి కాబట్టి నేను ప్రజల కోసం పనిచేస్తున్నాను అని అంటున్నారు తప్పించి ఇంకా మూర్ఖులనే 40% మంది ప్రజలు అలాంటి మూర్ఖుడి మాటలు నమ్మి 40% మంది వేశారంటే ఇది ఇక్కడి నుంచైనా మారి ఒక 10% కూడా వేసే పరిస్థితి లేకుండా అతన్ని వాళ్ళ పార్టీని భూస్థాపితం చేశారని మనస్ఫూర్తిగా ప్రజలందరినీ కోరుతున్నారు. జగన్మోహన్ రెడ్డి దాదాపుగా అప్పులు ఆంధ్రప్రదేశ్ కింద మార్చేసి వెళ్ళిపోయారు. కొన్ని లక్షల రూపాయల అప్పులు చేశారు. ఇప్పుడు దాదాపుగా ఎక్కడ అప్పు పుట్టిన పరిస్థితి వచ్చింది. ఒక పక్కన చంద్రబాబు నాయుడు గారు అనేక వాగ్దానాలు చేశారు. ఆయన అయ్యా ఆ వాగ్దానంలో ఏ విధంగా నెరవేర్చగలనుకుంటున్నారు మీరు? ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అనేది ఏంటంటే అభివృద్ధి సాధించగలదు, ఉత్పత్తి ఎలా తేవాలో తెలుసు, దాన్ని ఖర్చు పెట్టే విధానం తెలుసు. జగన్మోహన్ రెడ్డి ఏంటంటే కనీసం మనం కళ్ళారా చూసాం. ఏ రోజైనా సరే ఉదయం ఇంటి నుంచి బయటకు వచ్చేవాడా? చంద్రబాబు నాయుడు గారి ప్రమాణ స్వీకారం దగ్గర నుంచి ఈ రోజు వరకు ప్రజల్లోనే తిరుగుతున్నారు. ఎనీ టైం మీడియా చూసుకోవచ్చు, ప్రతి ఒక్క ప్రజలు చూడొచ్చు. ఎక్కడున్నారు? కనీసం 24 గంటల్లో ఒక్క క్షణం కూడా గోడ దాటరాని బయటికి రాని వ్యక్తి అప్పులు ఆంధ్రప్రదేశ్ చేయకుండా ఏం చేస్తాడు? అప్పులు తీసుకొచ్చి పంచమనంటే ఇంట్లో గురువుని కూడా చేస్తుంది. ఏమంటే మనం డబ్బులు తీసుకొచ్చి ఇచ్చామనంటే ఆమె ఖర్చు పెడతా ఉంటది. అది మగతనం కాదు కదా. మగతనం అనేది ఏంటంటే కష్టపడి సంపాదించి అది తీసుకెళ్లి గృహిణికి ఇవ్వాలి. మనం అప్పులు చేసి తీసుకొచ్చి గృహిణికి ఇచ్చి ఖర్చు పెట్టమంటే ఎవరైనా ఖర్చు పెడతారు. బటన్ నొక్కాను అవ్వా తాతలు నన్ను మోసం చేశారంటాడు. బటన్ నొక్కడానికి నువ్వే కావాలా? ఓ రిక్షా కార్మికుడైనా చాలు అనకూడదు. కానీ కాళ్ళు లేని లెగలేని ట్రైసైకిల్ మీద నడిచి అయినా బటన్ నొక్కుతాడు. అలాంటి పరిపాలన చేసి ఆంధ్రప్రదేశ్ అప్పులు ఆంధ్రప్రదేశ్ గా చేసి ఇంకొకసారి కానీ ప్రజలు కన్ను తీర్చుకున్నారు కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా ధనిలయ్యారు. అదే కానీ మళ్ళీ ఇంకొకసారి మూర్ఖత్వంగా కానీ ఆలోచించుంటే ఏ పేద ప్రజలు బతికే వాళ్ళు కాదు. ఒకరి మెడలో చైన్లు ఒకరు లాగేసుకోవడం, ఒకరి జేబులో డబ్బులు ఒకరు లాక్కోవడం, ఒకరి ఆహార పట్ల ఒకరు లాక్కునేంత దౌర్భాగ్య పరిస్థితికి ఆంధ్రప్రదేశ్ కానీ మళ్ళీ ఇంకొకసారి మూర్ఖత్వంగా కానీ ఆలోచించుంటే ఏ పేద ప్రజలు బతికే వాళ్ళు కాదు. ఒకరి మెడలో చైన్లు ఒకరు లాగేసుకోవడం, ఒకరి జేబులో డబ్బులు ఒకరు లాక్కోవడం, ఒకరి ఆహార పట్ల ఒకరు లాక్కునేంత దౌర్భాగ్య పరిస్థితికి ఆంధ్రప్రదేశ్ వెళ్ళిపోయింది. ప్రజలందరూ తేరుకున్నారు కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ ధన్యులు.